सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ఈరోజు మనం పంచదశలోని ఆఖరి పంచకం అంటే మూడవ పంచకం, ఆ పంచకం మొత్తం సంగ్రహంగా చెప్పుకుందాం. ఇది చాలా విస్తారమైనటువంటి పంచకం, 400 పైచిలుకు శ్లోకాలతో నిండి ఉంది. అందుకని పరమార్థానంద వారు కూడా దీన్ని కవర్ చేయలేదు. కవర్ చేయకుండా ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ సంగ్రహంతో వారు పంచదశకి ముగింపు పలికారు. అందుకని మనం కూడా అదే విధంగా మనం అధ్యయనం చేద్దాం. ఈ పంచదశలో ఈ ఆఖరి పంచకం, చరమ పంచకం అయినటువంటి ఈ పంచకం, ఇందులో కొన్ని వివాదాస్పదమైనటువంటి అంశాలు ఉన్నాయి. అందుకని ఇది కవర్ చేయలేదు అంటూ మన స్వామీజీ చెప్పారు. ఆయన అందులో కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని సంగ్రహంగా చెప్తానంటూ ఈ సంగ్రహాన్ని మనకి అందించారు. మొదటి పంచకం మీకు తెలుసు. దాంట్లో ప్రతి అధ్యాయానికి వివేకం అనేటటువంటి పదం ఒకటి కామన్గా వస్తుంది కాబట్టి ఆ పంచకాన్ని వివేక పంచకం అని చెప్పారు. ఉదాహరణకి తత్వ వివేక ప్రకరణం, భూత వివేక ప్రకరణం, కోశ వివేక ప్రకరణం, ద్వైత వివేక ప్రకరణం, మహావాక్య వివేక ప్రకరణం. ఈ విధంగా 5 ప్రకరణాలు మొదటి పంచకంలో వచ్చాయి. ఇందులో కామన్ గా మనకి వివేకం అనే పదం ఉంది కాబట్టి ఇది వివేక పంచకం అని చెప్పారు. ఈ విద్యారణ్యుడు వివేక పంచకంలో బ్రహ్మ యొక్క ఆ సత్ అంశని స్పృశించారు. ఆ సదంశని మనకి తెలియజేశారు ఈ మొదటి పంచకంలో. సద్రూపంగా ఉండేటటువంటి ఆ బ్రహ్మని వివరించారు. ఇంకా రెండో పంచకాన్ని దీప పంచకం అని చెప్పారు. మొదటి పంచకంలో ఎట్లాగైతే వివేకం అనే పదం కామన్ గా ఉందో అదే మాదిరిగా రెండో పంచకంలో మనకి దీప అనే పదం అన్ని ప్రకరణాల్లోనూ కనిపిస్తుంది. ఇందులో చిత్రదీప ప్రకరణం, తృప్తి దీప ప్రకరణం, కూటస్థ దీప ప్రకరణం, ధ్యాన దీప ప్రకరణం, నాటక దీప ప్రకరణం. ఈ విధంగా ఈ మధ్యమ పంచకంలో ప్రతి ప్రకరణానికి దీప అనే పదం కామన్ గా ఉంది. అందుకని దీన్ని దీప పంచకం అని చెప్పారు. ఈ దీప పంచకం చిదంశని విస్తారంగా వివరిస్తూ మనకి వచ్చింది. అందుకని మొదటి పంచకం సదంశ చెప్తే రెండో పంచకం చిదంశ. ఆ భగవంతుడుకునేటటువంటి ఈ స్వరూప లక్షణాలు సత్ చిత్, ఈ స్వరూప లక్షణం అంటే సత్ మొదటి పంచకంలో చెప్తే రెండో పంచకంలో చిత్ అనే దాని గురించి వివరణ వచ్చింది. ఇంకా న్యాచురల్ గా మూడవ పంచకం అది ఆనంద పంచకం. ఈ ఆనంద అనే పదం అన్ని ప్రకరణాల్లోనూ వస్తుంది. అందుకని ఇది ఆనంద ప్రకరణం అంటారు. ఈ ఆనంద ప్రకరణం ఇది సత్ చిత్ ఆనందం, అదే పరమాత్మ యొక్క స్వరూపం. కాబట్టి ఆనందము అనేటటువంటి అంశని ఇక్కడ వివరించారు. మనకి బాగా పూర్తి వివరణని ఇచ్చారు ఇందులో. దీంట్లో ఈ ఆనంద పంచకంలో ఆనందము అనేటటువంటి ఆ భగవద్ అంశని వివరించారు. ఈ విధంగా సత్ చిత్ ఆనందం అంటే ఏమిటో ఈ పంచదశలో మనకి పూర్తి వివరణ వస్తుంది. అయితే పంచదశని విద్యారణ్యులే కాకుండా మరొకరు కూడా దీన్ని కలిసి రాశారు అన్నట్టుగా చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా ఈ ఆఖరి పంచకం అది విద్యారణ్యుల గురువైనటువంటి భారతీ తీర్థ వారు రచించారని చెప్తారు.
కాబట్టి గురు శిష్యులిద్దరూ కలిసి ఈ పంచదశని మనకు అందించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇది విద్యారణ్యులు రచించారని ఎలా చెప్తారు అంటే, దీంట్లో ప్రతి అధ్యాయం అయిపోయిన తర్వాత ఆఖరిలో దీంతో ఈ మొదటి అధ్యాయం, ఈ బ్రహ్మానందం అనేటటువంటి గ్రంథంలో మొదటి అధ్యాయం ముగిసింది. అలాగే రెండో అధ్యాయం చివర బ్రహ్మానందము అనేటటువంటి గ్రంథంలో రెండో అధ్యాయం ముగిసింది అంటూ వస్తుంది. అంటే ఇది వేరే గ్రంథము, ఆ గ్రంథాన్ని దీంతో జోడించారని మనకు తెలుస్తుంది. అయితే ఆ గ్రంథాన్ని రచించింది భారతీ తీర్థగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ పంచదశి మొదట 10 ప్రకరణాలతోటి విద్యారణ్యులు దాన్ని రచిస్తే, వారి గురువుగా రచించినటువంటి ఆనంద పంచకం కూడా తీసుకుని ఇది పంచదశిగా మనకి ఆవిర్భావం అయింది అన్నట్టుగా మనం గ్రహించవచ్చు. ఈ 3వ పంచకంలో అన్ని ఆనందం గురించి వస్తాయి. బ్రహ్మానందే యోగానందం, బ్రహ్మానందే ఆత్మానందం, బ్రహ్మానందే అద్వైతానందం, ఈ విధంగా వస్తుంది. అంటే బ్రహ్మానందే అంటే బ్రహ్మానంద గ్రంథే అని తీసుకోవాలి. బ్రహ్మానందము అనేటటువంటి గ్రంథమునందు ఈ యోగానందము అనేటటువంటి అధ్యాయము, బ్రహ్మానందము అనేటటువంటి గ్రంథమునందు ఆత్మానందము అనేటటువంటి అధ్యాయము, బ్రహ్మానంద అనేటటువంటి గ్రంథమునందు ఆ అద్వైతానందము అనేటటువంటి అధ్యాయము. ఈ విధంగా భారతీ తీర్థ రచించినటువంటి ఆ గ్రంథాన్ని 3వ పంచకంగా ఇక్కడ తీసుకుని మనకి పంచదశని అందించారు గురు శిష్యులిద్దరు. ఇవి దీని వెనకాల ఉన్నటువంటి ఆ కథ, ఆ రచయితలు ఎవరు, దానికి సంబంధించినటువంటి విషయం, ఇదంతా మనకి ఇలా కనిపిస్తోంది. అయితే ఇందులో మనకి గురువు గారు ఆ చాప్టర్స్ సమరీ చేశారు. ఒక్కొక్క చాప్టర్కి మళ్ళీ విడిగా సమరీ చేయలేదు. ఈ 5 చాప్టర్లకి సమరీ, అంటే 5 చాప్టర్ని సంగ్రహంగా చెప్పేశారనమాట. అదేమిటో చూద్దాం. ఇందులో మొట్టమొదటి అధ్యాయం అంటే యోగానందము, దాన్ని మనం పంచదశి చొప్పున లెక్క పెడితే అది 11వ అధ్యాయము. అదే బ్రహ్మానందం అనే పుస్తకం తీసుకుంటే మొదటి అధ్యాయం. ఏదేమైనా ఇందులో 134 శ్లోకాలు ఉన్నాయి. ఇది ఆనంద స్వరూపాన్ని వివరిస్తూ ఈ మొత్తం ఈ చరమ పంచకం మనకు వస్తుంది. ఆ బ్రహ్మ యొక్క స్వరూపము ఆనంద స్వరూపము అని చెప్పడమే దీని యొక్క ఉద్దేశం. ఇవి 3 ప్రమాణాలు తీసుకుని, అంటే శృతి యుక్తి అనుభవ ప్రమాణాలు తీసుకుని మనకి భారతీ తీర్థుల వారు ఈ బ్రహ్మ యొక్క స్వరూపము ఆనందము అని చూపించబోతున్నారు. ఇందులో మొదటి ప్రమాణం శృతి. ఆ శృతిని మనకి ఉదాహరిస్తూ ఎక్కడెక్కడ బ్రహ్మ ఆనందంగా చెప్పబడింది అంటూ మనకి ఇక్కడ ఇస్తున్నారు. అందులో శృతి వాక్యాలు అనేకం ఉటంకిస్తూ ఉంటారు. చాలా ప్రసిద్ధి చెందినటువంటి వాక్యాలు తైత్రీయోపనిషత్తులో భృగువలిలో 6వ అనువాకంలో ఇలా వస్తుంది. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంత్యభిశంభిశంతీతి అనేటటువంటి మీరందరూ అది చదువుకున్నారు. అది భృగువలిలో ఉంది. ఆ భృగువలిలో ఉండేటటువంటి ఆ వాక్యాన్ని ఉటంకించారు. తర్వాత బృహదారణ్యకంలో 3వ అధ్యాయంలో కహోల బ్రాహ్మణంలో ఇలా వస్తుంది. విజ్ఞానం ఆనందం బ్రహ్మ రాతిర్ధాతు పరాయణం తిష్టమానస్తద్విద ఇతి. సృష్టికి మూలమైన బ్రహ్మస్వరూపం ఏమిటి అంటే విజ్ఞానం ఆనందం బ్రహ్మ. ఉపనిషత్తే బ్రహ్మను విజ్ఞానం ఆనందం అనే 2 పదాలతో నిర్వచించింది. విజ్ఞానం అంటే చిత్, ఆనందం అంటే ఆనందం. అందువల్ల విజ్ఞానం ఆనందం అంటే చిదానంద బ్రహ్మ అని వస్తుంది. అది మళ్ళీ చెప్పారు. ఇంకా
ఇది చాలా తరచూ మనకి ఈ శాస్త్రంలో వచ్చేటటువంటి ఆ మంత్రం, అది ఆ మంత్రం బట్టి ఆనందమే బ్రహ్మ అని తెలుస్తోంది. ఇంకా మనకి బాగా నోటికి వచ్చేటటువంటి ఒక మంత్రం చాందోగ్యంలో ఉంది. చాందోగ్యంలో 7వ అధ్యాయంలో 23వ ఖండం, యో వై భూమా తత్సుఖం నాల్పే సుఖమస్తి భూమైవ సుఖం భూమాత్వేవ విజిజ్ఞాసితవ్య ఇతి భూమానం భగవో విజిజ్ఞాస ఇతి అని వస్తుంది. ఇక్కడ భూమా అంటే బ్రహ్మ, సుఖం అంటే ఆనందము. ఆ బ్రహ్మ స్వరూపమే ఆనంద స్వరూపము అని చెప్పడమే దీని ఉద్దేశం. బ్రహ్మ ఆనందంగా ఉన్నాడని కాదు, బ్రహ్మ యొక్క స్వరూపం ఆనందమే బ్రహ్మ యొక్క స్వరూపము అని చెప్పడం అన్నమాట. ఇది దీంట్లో ఉండేటటువంటి విషయం. ఇదే కాకుండా ఇంకా తైత్రీయ వలికి వెళ్ళారంటే, తైత్రీయంలో బ్రహ్మానంద వలిలో యదైతత్ సుకృతం రసో వై సహ రసగుహ్యేవాయం లబ్ధ్వానందీ భవతి కోహ్యేవాన్యాత్ కః ప్రాణ్యాత్ యదేష ఆకాశ ఆనందో న స్యాత్ ఏష హ్యేవానందయాతి అని వస్తుంది. ఈ విధంగా మనకి చాలా ముఖ్యమైనటువంటి ఈ మంత్రాలను అనేకం ఉటంకించి ఈ బ్రహ్మ యొక్క స్వరూపము ఆనంద స్వరూపము శృతిపరంగా అంటూ భారతీ తీర్థులు మనకి ఇక్కడ నిరూపిస్తారు. ఇంకా బ్రహ్మ నిత్యము, సత్యము, శాశ్వతము. అటువంటి బ్రహ్మ ఆనందము అంటే మనం ఏం చెప్పుకోవచ్చు, బ్రహ్మాజికొట్టు ఆనందము, బ్రహ్మాజికొట్టు నిత్యము. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు, బ్రహ్మ నిత్యమైనటువంటి ఆనందము, బ్రహ్మ నిత్యమైనటువంటి ఆనందము, వచ్చిపోయేటటువంటి ఆనందం కాదు. మనకి ఇక్కడ లభించేటటువంటి ఆనందాలన్నీ కూడా ఈ కోశానందాలన్నీ కూడా వచ్చిపోయేటటువంటి ఆనందాలు. ఒక టైంలో ఉంటాయి, ఒక టైంలో ఉండవు. కాబట్టి ఆ వచ్చిపోయేటటువంటి ఆనందము కాదు. ఈ స్వరూప ఆనందం ఎలా ఉంటుందంటే నిత్యము, అనిత్యము, అది శాశ్వతము. అటువంటి ఆనందమే ఆ స్వరూప ఆనందము. ఈ స్వరూప ఆనందం ఈ మనస్సు యొక్క స్థితిగతులు బట్టి ఆధారపడి ఉండదు, అది దాని స్వభావం. మనస్సు ఎలా ఉన్నా కూడా ఆ బ్రహ్మస్వరూపము అది ఆనంద స్వరూపమే. మనస్సులో కలిగేటటువంటి ఆనందం అది నిత్యమైనటువంటి ఆనందం కాదు. మనకి అనుభవంలోకి వచ్చేటటువంటి ఆనందం అంతా కూడా ఆ మనస్సు యొక్క ఒక స్టేట్. ఆ మనస్సులో ఆనందం ప్రతిఫలించి ఆ ప్రతిబింబ ఆనందం మనస్సు ద్వారా మనకి అనుభవంలోకి వస్తూ ఉంటుంది. ఆ ఆనందం, అనుభవంలోకి వచ్చేటటువంటి ఆనందం అది బ్రహ్మస్వరూపము కాదు. ఆ బ్రహ్మస్వరూపము అది నిత్యమైనటువంటి ఆనందము, అది ఎక్స్పీరియన్షియల్ ఆనందం కాదు. ఎక్స్పీరియన్షియల్ ఆనందం మనస్సు ద్వారా వస్తుంది, అది కేవలం కొంతవరకే ఉంటుంది. కాబట్టి ఎక్స్పీరియన్స్ లో మనకి అనుభవంలోకి దొరికేటటువంటి సుఖం కానీ ఆనందం కానీ ఇదంతా ఆ బ్రహ్మస్వరూపం కాదు. అయితే అది ఆ బ్రహ్మ యొక్క ఆ స్వరూపము మనసులో ప్రతిఫలించి, అంటే ప్రతిబింబ ఆనందం మనకి ఎక్స్పీరియన్స్లోకి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ స్వరూప ఆనందం దాన్ని ఎలా డిఫైన్ చేస్తారంటే, అది నిత్యము, శాశ్వతము, అనుభవంలోకి రాదు. స్వరూప ఆనందాన్ని మనం 5 ఆత్మ లక్షణాలతో చెప్పచ్చు. ఆనందం అది మనస్సు యొక్క భాగం గాని, లక్షణము గాని, మనస్సు నుంచి ఉత్పత్తి చెందినది గాని కాదు. రెండోది, ఆనందం స్వతంత్రమైనది. ఇది మనస్సు మీద ఆధారపడలేదు. మనస్సు అంతా వ్యాపించి మనస్సులో ప్రతిబింబించి ఆనందాన్ని కలుగజేస్తుంది. మూడవది, ఆనందం మనస్సు వరకే పరిమితం కాదు,
మనస్సు లోపల, మనస్సు బయట అంతటా ఉంది ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మ. 4 ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మ, అది మనస్సు ఉన్నా లేకపోయినా అది కొనసాగుతుంది. 5 ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మ మనస్సు లేకపోతే ఉంది గాని అది తెలియదు. ఎందుకంటే అది ప్రతిబింబించేటటువంటి ఆ మాధ్యమం మనస్సు లేదు కాబట్టి. ఈ విధంగా మనకి ఆత్మ 5 లక్షణాలు, మళ్ళీ మనస్సు ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మగా మళ్ళీ మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ మనసు కానీ నిద్రాణంగా ఉన్నట్టయితే ఆ ఉన్నటువంటి ఆనందం ఆ మీడియం లేని కారణం చేత మనకి రావటం లేదు, అంత మాత్రంగా అది లేనట్టు కాదు. ఈ విధంగా మనం ఆ బ్రహ్మ లక్షణాలు మనం వివరించుకోవచ్చు. ఇంకా ఈ సుషుప్తిలో మనకి అనుభవంలోకి వస్తుంది. సుషుప్తి అనుభవంలో అనుభవ ప్రమాణం అది సుషుప్తి. బ్రహ్మ యొక్క ఆనంద స్వరూపానికి సుషుప్తిని మనం తీసుకుంటాం. అదిలాగా సుషుప్తిలో అన్నీ కూడా లయమైపోతాయి. ఆ ప్రపంచం లయమైపోతుంది, శరీరం లయమైపోతుంది, ఈ మనస్సు కూడా లయమైపోతుంది. ఈ లయమైపోతున్నాయంటే ఎక్కడ లయమైపోతాయి అనేది ప్రశ్న. ఎక్కడ లయమైపోతాయంటే కార్యం కారణంలో లయమైపోతుంది, అది ప్రకృతి సూత్రం. కుండ తీసుకున్నారంటే కుండ మట్టిలో లయమైపోతుంది, అలా నీటిలో లయమైపోతుంది. అలాగా కార్యం కారణంలో లయమైపోతుంది. ఇప్పుడు ఈ శరీరము, ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా వీటికి కారణమైనటువంటి ఆ బ్రహ్మలో లయమైపోయాయి. ఎప్పుడైతే బ్రహ్మలో లయమైపోయాయో వాటి ప్రభావం లేదు. కానీ అటువంటి స్థితిలో కూడా మనకి ఆనందం, ఆ సుషుప్తిలో మనకి ఆనందం తెలుస్తోంది. అంటే ప్రపంచం లేకపోయినా కూడా ఆనందం దొరుకుతోంది. అది బ్రహ్మ యొక్క స్వరూపము. ఇది మనకి రకరకాలైనటువంటి శృతి వాక్యాలతో చెప్తారు. అహరహర బ్రహ్మ గమయతి అని. నిద్రలో ఆ సుషుప్తిలో మనకి ఆ ఆనందం అదే బ్రహ్మ యొక్క స్వరూపం అంటూ ఆ బృహదారణ్యకోపనిషత్తులోను, చాందోగ్యంలోను, తర్వాత అనేక ఉపనిషత్తుల్లో ఈ ప్రస్తావన వస్తుంది. అయితే ఈ రకమైనటువంటి అనుభవం, ఈ సమాధి అనుభవం కానీ, యోగికి ఉండేటటువంటి సమాధి అనుభవం కూడా ఈ సుషుప్తిలాడిదే. కాకపోతే సుషుప్తి అనేది సహజమైనటువంటి అనుభవం. సమాధి అనుభవం అటువంటి సుషుప్తి అనుభవాన్నే ఉద్దేశపూర్వకంగా ఏర్పరచుకున్నది. అందుకని ఇక్కడ కూడా మీకు ఆ బ్రహ్మస్వరూపం తెలుస్తుంది. ప్రపంచం ఉండదు, కానీ ఆనందం కనిపిస్తూ ఉంటుంది. ప్రపంచం అంతా లయం అయిపోయింది, అయినా కూడా ఆనందం వస్తుంది. కాబట్టి ఇది బ్రహ్మ యొక్క స్వరూపము అని మనకు తెలుస్తుంది. అంటే ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ ప్రపంచం లేదు, మనస్సు లేదు, ఇంద్రియాలు లేవు, మరి ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ కారణమైనటువంటి బ్రహ్మ నుంచే వస్తుంది. బ్రహ్మే దానికి సోర్సు అని ఈ విధంగా సుషుప్తి వల్ల మనకి తెలుస్తుంది. సుషుప్తి వల్ల కానీ, నిర్వికల్పక అవస్థలో కానీ, లేదా సమాధిలో కానీ, యోగి తీసుకునేటటువంటి ఆ సమాధిలో కానీ మనకి దాని మూలం బ్రహ్మ. ఈ ఆనందానికి కలిగేటటువంటి మూలము ఆ బ్రహ్మ నుంచే ఇదంతా ఉత్పన్నమవుతోంది అని మనకి అర్థమవుతుంది. ఇంకా యోగానందం అంటే ఆ యోగి అనుభవించేటటువంటి ఆ సమాధి ఆనందం, అది కూడా ఆ సుషుప్తి ఆనందంతో సమానం. అది ఆ బ్రహ్మ యొక్క స్వరూపము, బ్రహ్మ నుంచే వస్తోంది. కాబట్టి బ్రహ్మస్వరూపము ఆనంద స్వరూపము, ఇది దీంట్లో ఉండేటటువంటి సారము. ఇంకా 2వ అధ్యాయం లేదా 12వ చాప్టరు, ఇది ఆత్మానంద ప్రకరణం. ఈ ఆత్మానంద ప్రకరణంలో బ్రహ్మ ఆనంద స్వరూపం అని యుక్తిపరంగా మనకి నిరూపిస్తారు భారతీయ తీర్థులు. ఇంతకుముందు దాంట్లో మనకి
శృతిపరంగా చెప్పారు, ఇప్పుడు యుక్తిపరంగా మాట్లాడుతున్నారు. సుషుప్తి అండ్ తర్వాత సమాధి అది యుక్తి. సుషుప్తిని సమాధి చెప్పినప్పుడు యుక్తిని వాడారు. తర్వాత అక్కడ శృతి వాక్యాలు చెప్పి ఆ శృతిపరంగా బ్రహ్మ ఆనంద స్వరూపం అని చెప్పారు. ఇప్పుడు ఈ అధ్యాయంలో మనకి యుక్తిపరంగా అంటే తార్కికంగా మనకి బ్రహ్మ ఆనంద స్వరూపం అని చూపించబోతున్నారు. బ్రహ్మ అనేది మన అందరి స్వరూపము. ఎందుకంటే మహావాక్యాలు ఏం చెప్తాయి? అహం బ్రహ్మ అస్మి అని చెప్తాయి. కాబట్టి ఈ ప్రతి మనిషి యొక్క ఆ నిజస్వరూపము బ్రహ్మ. ఇదే మనకి తైత్రీయోపనిషత్తులో భృగువలిలో మంత్రం ఇది. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిషంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి సతపోతప్యత సతపస్తప్త్వా. అంటే ఈ జీవరాశి అంతా కూడా బ్రహ్మ నుంచే ఉత్పత్తి చెందుతున్నాయి. జీవుడు కార్యము, బ్రహ్మ కారణము. బ్రహ్మ కారణం కాబట్టి ఈ జీవరాశికి నిజస్వరూపము ఆ కారణము. కారణము అసలైనటువంటి స్వరూపం కాబట్టి, కార్యానికి అసలైనటువంటి స్వరూపం కాబట్టి జీవుడైన నాకు నా యొక్క నిజస్వరూపము అది బ్రహ్మ లేదా ఆత్మ. ఇది మనకి ఈ ఉపనిషత్తు చెప్పేటటువంటి విషయం. ఇప్పుడు భారతీయ తీర్థులు ఒక ప్రశ్న వేస్తున్నారు. ఈ సృష్టిలో మనకి అత్యంత ప్రీతికరమైనది, అత్యంత ఇష్టమైనది ఏది ఉంది అంటే, మనం మామూలుగా చాలా లూజ్గా వాడేస్తూ ఉంటాం. ఐ లవ్ యూ అనే పదం వాడేస్తూ ఉంటాం. ఇందులో చాలా ప్రీతికరమైనది ఏముంది అంటే అది బృహదారణ్యకోపనిషత్తులో 1.4 పురుష విధ బ్రాహ్మణంలో, అలాగే మైత్రేయ బ్రాహ్మణంలో ఈ విషయం వస్తుంది. జీవుడికి అత్యంత ప్రీతికరమైనది, అత్యంత ప్రియమైనది ఏమిటంటే అది తనే. తనని మించి మరేది ప్రీతికరమైనది కాదు అన్నట్టుగా వస్తుంది అందులో. అంటే ఎవరికి వారు వారిని ప్రేమించినంతగా ఇతరులను ప్రేమించరు. ఇతరుల్ని ప్రేమించినా కూడా అది వారి ప్రేమ కోసమే. దాంట్లో వారి యొక్క ఆనందాన్ని చూసుకున్నట్టయితే ఇతరుల్ని ప్రేమిస్తారు. ఆనందం లేకపోతే ఇతరుల్ని ప్రేమించరు. అంటే తన ఆనందం కోసమే ఏ పని చేసినా అన్నట్టు అనమాట. అది చాలా పెద్ద ఎనాలిసిస్. బృహదారణ్యకోపనిషత్తులో 4వ అధ్యాయంలో 5వ బ్రాహ్మణం. నవా అరే పత్యు కామాయ పతి ప్రియో భవతి ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి. నవా అరే జాయాయై కామాయ జాయా ప్రియా భవతి ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి. నవా అరే పుత్రాణం కామాయ పుత్రా ప్రియా భవంతి ఆత్మనస్తు కామాయ పుత్రా ప్రియా భవంతి. నవా అరే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. భార్య భర్తను ప్రేమించిన, భర్త భార్యను ప్రేమించిన, తండ్రి పిల్లల్ని ప్రేమించిన, ఈ ప్రేమ వెనకాల తన మీద ఉండేటటువంటి ప్రేమ కోసమే వీళ్ళంతా ఈ ప్రేమని చూపిస్తున్నారు అన్నట్టుగా వస్తుంది. ఇది పెద్ద అనాలిసిస్. కాబట్టి నా మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి, దాంట్లో నాకు ఆనందం వస్తుంది కాబట్టి, ఆత్యంతికమైనటువంటి ఆనందం వస్తుంది కాబట్టి, ఆ ఆత్యంతికమైనటువంటి ఆనందం యొక్క సోర్స్ ఏమిటి? అది బ్రహ్మ. నేనంటే నాకు ఆనందం, అదే హైయెస్ట్ ఆనందం. ఆ హైయెస్ట్ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? నన్ను నేను ప్రేమించుకోవడంలో, నన్ను నేను తృప్తిపరచుకోవడంలో. అందుకని ఈ రకమైనటువంటి ప్రేమకి మూల కారణమైనటువంటి ఆ బ్రహ్మ అది ఆనంద స్వరూపము అని ఎనాలిసిస్ తీసుకొస్తారు, ఆత్మానందం అని. ఇక్కడ ఆత్మని
3 రకాలుగా వివరిస్తారు భారతీయ తీర్థులు. ముఖ్య ఆత్మ, మిథ్య ఆత్మ, తర్వాత గౌణ ఆత్మ. ముఖ్య ఆత్మ అంటే సాక్షి చైతన్యం, అదే బ్రహ్మ. మిథ్యాత్మ అంటే ఇదిగో ఈ దేహేంద్రియ మనోబుద్ధులు, బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్. గౌణ ఆత్మ అంటే నాకు నా చుట్టూ ఉండేటటువంటి నా పిల్లలు, నా బంధువులు, నా భార్య, నా సంసారము, ఇదంతా అన్నమాట. ముఖ్యంగా నా ఫ్యామిలీ మెంబర్స్, నా కుటుంబ సభ్యులు, వాళ్ళ మీద ఎక్కువ మమకారం ఉంటుంది. నా మీద ఎంత ప్రేమ ఉంటుందో వాళ్ళ మీద కూడా అంత ప్రేమ ఉంటుంది. వాళ్ళకి ఏమైనా అయితే నాకే అయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ విధంగా గౌణ ప్రేమ. ఈ గౌణ ప్రేమ ఎంతవరకు ఉంటుంది? ఎప్పుడైతే ఆ ప్రేమ తగ్గిపోయిందో, వాళ్ళు రెసిప్రొకేట్ చేయట్లేదు, ఈ ప్రతి ప్రేమకి వెనకాల నా ఆనందాన్ని చూసుకుంటున్నాను అని, అది థీరీ కదా, అది ఫండమెంటల్ థీరీ. నాకు ఆనందం వస్తుంది కాబట్టి నేను ప్రేమిస్తున్నాను, నా ఆనందం నాకు ముఖ్యము అనేది దాంట్లో మౌలికమైనటువంటి విషయం. అందుకని ఎప్పుడైతే నాకు ఆ ప్రేమ రావటం లేదో, నా పిల్లల నుంచి కానీ, నా భార్య నుంచి కానీ, ఆ గౌణ ప్రేమ నుంచి మిథ్యా ప్రేమలోకి వస్తుంది ప్రయారిటీ. అంటే నా బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ మీద నేను ప్రేమ పెట్టుకుంటా. ఈ బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ మీద ప్రేమ కూడా వేదాంతం కానీ మీరు నేర్చుకున్నట్టయితే దీని మీద ప్రేమ కూడా తగ్గి ఆ ఆత్యంతికమైనటువంటి ఆ సాక్షి చైతన్యం మీద నా ప్రేమను పెట్టుకుంటాను. అదే పరమార్థము అన్నట్టుగా చెప్తారన్నమాట. ఇవి మొత్తం 90 శ్లోకాలతో ఉంటుంది ఈ అధ్యాయము. దీంట్లో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆత్మానందం. దానికోసమే మనిషి వెంపర్లాడుతూ ఉంటాడు. ఈ ఆత్మానందమే బ్రహ్మానందము. ఎందుకంటే దాని స్వరూపము బ్రహ్మ. ఆత్మన్నా బ్రహ్మన్నా ఒకటే. దాని స్వరూపం బ్రహ్మ. బ్రహ్మ అంటే ఆనంద స్వరూపము. అది ఆనంద స్వరూపం కాబట్టి నన్ను నేను ఎక్కువ ప్రేమించుకుంటాను. నాకు ఆ ప్రేమే ఇక్కడ ఉండేటటువంటి ప్రేమలన్నిటికన్నా కూడా అది అధికమైనది. దాన్ని అధిగమించేది మరే ప్రేమ లేదు. ఇంకా 3వ అధ్యాయము అద్వైత ఆనందము. ఇది 105 శ్లోకాలతో ఉంది. ఇందులో భారతీ తీర్థ ఆనందం అనేది అద్వైతము అని చెప్పదలుచుకున్నారు. ద్వైతము మిథ్య, ఆత్మ ఆనందం అది అద్వైతము. ఆత్మానందం అంటే నా మీద ప్రేమ అనేది అద్వైతము. ద్వైత మిథ్య ఆత్మని అని చూపిస్తూ ఆనందము అని అనగానే ఆ శుద్ధమైనటువంటి ఆ ఆనందము అంటే అనుభవంలోకి వచ్చేటటువంటి ఆనందం కాదు. ఆ నిత్యమైనటువంటి బ్రహ్మానందము, స్వరూపానందము, నిత్యానందము. అది దాంట్లో ద్వంద్వము లేదు. అది ఎలా చూపిస్తారంటే ఈ ద్వైత ప్రపంచం అంతా కూడా మిథ్య. దీన్ని ఎలా చూపిస్తారు అంటే శుద్ధమైనటువంటి ఆనందము అది ఆ బ్రహ్మస్వరూపము. తైత్రీయోపనిషత్తులో భృగువలిలో 6వ అనువాకంలో ఇలా వస్తుంది. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాద్యేవ ఖల్విబాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంత్యభిశంవిశంతీతి. వచ్చింది ఆనందమే బ్రహ్మ అని. ఈ ఆనందమే జగత్ కారణము. ఇక్కడ మనము ఈ బ్రహ్మ బదులు ఆనందం అనే పదాన్ని పెడతాం. అంటే ఈ బ్రహ్మ పదం తీసేసి, అంటే బ్రహ్మ జగత్ కారణం అనే పదం తీసేసి ఆనందమే జగత్ కారణము. ఆనందమే జగత్ కారణం అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఆనందం మీద ఆధారపడి ఉంటుంది. ఆనందం ఈ ప్రపంచానికి అధిష్టానము. ఈ కార్యము అంటే ఈ ప్రపంచము ఇదంతా కూడా తక్కువ స్థాయికి చెందినటువంటి సత్యము, మిథ్య. అది ఆ కారణమైనటువంటి ఆనందానికి భిన్నంగా వ్యవహరించలేదు. కారణం ఉంటేనే కార్యం ఉంటుంది. కారణం ఏంటి? ఆనందము.
ఆనందం కాబట్టి కారణమైనటువంటి ఆనందం లేకుండా కార్యం మనుగడ చేయలేదు. కాబట్టి ఇది మిథ్యా నామరూపాత్మకమే ఉంది. ఈ ప్రపంచం అంతా కూడా మిథ్యా నామరూపాలుగా మాత్రమే ఉంది, ఇది సత్యంగా లేదు అని ఆ కార్యప్రపంచం యొక్క మిథ్యాత్వాన్ని చూపిస్తూ ఇది ఉన్నా లేనట్టే. కాబట్టి మనకి నిజంగా ఉన్నది అంటూ ఏదంటే అది ఆనందము. మరి దుఃఖం కనిపిస్తోంది, దుఃఖం సంగతి ఏమిటండి అంటే ఆ దుఃఖం అనేది అది కేవలం అది మారుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్న దుఃఖము, లేకపోతే గతంలో ఉన్న దుఃఖము, ఫ్యూచర్లో రాబోయే దుఃఖము, ఈ విధంగా కాలానికి బద్ధమై ఉంటుంది. కానీ ఈ బ్రహ్మస్వరూపమైనటువంటి ఆనందం దేశానికి కాలానికి అతీతంగా ఉంటుంది. అధిష్టానమైనటువంటి ఆనందం దేశానికి అతీతంగా ఉంటుంది. ఈ దుఃఖం అనేది మిథ్య. ఈ మిథ్య దుఃఖము ఇది ఈ ఆనందం మీద సూపర్ ఇంపోజ్ అయి ఉంటుంది, ఇది ఆభాసగా ఉంటుంది. కాబట్టి ఇది ఉన్నా లేనట్టే అన్నట్టుగా చెప్తారు అన్నమాట. అద్వైత ఆనందం మాత్రమే ఉంది, అదే అసలైనటువంటి విషయము అన్నట్టుగా, అద్వైతమే ఆనందం అన్నట్టుగా దీంట్లో ఆ భారతీయ తీర్థులు చెప్పుకొస్తారు. దీనికి ఆనంద ఆత్మ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని వస్తుంది మనకి ఆ తైత్రీయంలో. ఆ మంత్రాన్ని ఉటంకిస్తారు. ఇక్కడ ఇంకా 14వ అధ్యాయము విద్యానందము. విద్యానందం అనేది 65 శ్లోకాలతో ఉంది. భారతీయ తీర్థులు జ్ఞానికి ఈ జ్ఞానం వల్ల ఆనందం వస్తుంది అని చెప్పదలుచుకున్నారు. జ్ఞానం ఆనందానికి హేతువు. అది ఎలా చెప్తుంది, ఎలా వస్తుంది అంటే 2 కారణాలు చెప్తున్నారు. ఫస్ట్ చెప్పేటటువంటి కారణం ఏంటంటే విద్య ఈ వైరాగ్యాన్ని పెంపొందిస్తుంది. అది మనకి ఈ ప్రపంచం మీద వైరాగ్యాన్ని తీసుకొస్తుంది. ఈ ప్రపంచం అంటే అంతకుముందు ఈ జ్ఞానయోగానికి రాకముందు కర్మయోగంలో ఉన్నాడు. ఈ కర్మయోగంలో ఉన్నప్పుడు వేదాంతం ఇంకా రాకముందు కర్మయోగంలో అతను తెలుసుకునేటటువంటి విషయం ఏంటంటే ఇక్కడ చేసేటటువంటి ఈ కర్మ అంతా కూడా 3 దోషాలతో ఉంది. అదేమిటది? దుఃఖ మిశ్రితత్వం, అతృప్తికరత్వం, బంధకత్వం. ఈ 3 దోషాలతోటి ఇక్కడ ఉండేటటువంటి సమస్తము మనకి కనిపిస్తోంది. త్రివిధ దోషాలు. ఇది కర్మయోగ స్థాయిలో ఉన్నప్పుడు తెలుసుకున్నాడు. ఎప్పుడైతే ఈ వైరాగ్యం, ఈ జ్ఞానం నేర్చుకున్నప్పుడు మెల్లిగా ఈ వైరాగ్యం పెరుగుతూ వస్తుందో అప్పుడు ఈ జగత్తంతా కూడా మిథ్య, ఇది అసలైనది కాదు, ఇది తక్కువ స్థాయికి చెందినటువంటి సత్యము, కేవలం వ్యవహార సత్యము. అంటే దీనికి మిథ్యా దోషం కూడా ఏర్పడింది. దోషత్రయంతో పాటు ఇంకొక దోషం వచ్చింది. అదేమిటది? మిథ్య అనేటటువంటి దోషం. కాబట్టి 4 రకాలైనటువంటి దోషాలతోటి ఈ ప్రపంచం మీద వైరాగ్యం ఏర్పరచుకున్నాడు. ఎప్పుడైతే ప్రపంచం మీద వైరాగ్యం ఏర్పరచుకున్నాడో అప్పుడు ఆనందం స్థాయి పెరుగుతూ ఉంటుంది. ఆ వైరాగ్యం స్థాయి ఎంత పెరిగితే అంత ఆరోగ్యం పెరుగుతూ ఉంటుంది. అది ఎలా చెప్తారని అంటే శృతిపరంగా మనకి ఆనంద మీమాంస తైత్రీయోపనిషత్తులో బ్రహ్మానంద వలిలో అక్కడ ఆ మనుష్యానందము, దేవానందము, తర్వాత దేవ గంధర్వానందం, ఇట్లాగా ప్రజాపతి ఆనందం, రకరకాల ఆ లోకాల్లో వాడు పొందేటటువంటి ఆనందాలు, ఆ ఆనందాలు జ్ఞాని ఇక్కడే ఉంటూ ఆ వైరాగ్య స్థాయిని పెంచుకుంటూ అక్కడ ఉండేటటువంటి ఆనందాన్ని ఇక్కడే అనుభవించవచ్చు. తైత్రీయోపనిషత్తులో బ్రహ్మానందవలిలో ఆనందం గురించి ఆనంద మీమాంస వస్తుంది. అందులో మంత్రం తే ఏ శతం బృహస్పతేరానందాః స ఏకః ప్రజాపతేరానందః
శ్రోత్రియస్య చాకామహతస్య తే యే శతం ప్రజాపతేరానందాః స ఏకో బ్రాహ్మణ ఆనందః శ్రోత్రియస్య చాకామహతస్య శ్రోత్రియస్య చ అకామహతస్య శ్రోత్రియస్య చ అకామహతస్య అకామహతస్య అంటే ఆ కోరికల్ని పూర్తిగా తగ్గించుకుంటూ ఆ వైరాగ్య స్థాయిని పెంచుకున్నట్టయితే ఆ పై లోకాల్లో ఉండేటటువంటి ఆనందాన్ని జ్ఞాని ఇక్కడే ఇప్పుడే అనుభవిస్తాడు అని ఆ ఆనంద మీమాంసలో మనకి చాలా చక్కగా వస్తుంది. ఆ తర్వాత రెండో పాసిబిలిటీ ఏంటంటే ఈ జ్ఞానం ఎప్పుడైతే పూర్తిగా అది ఇంటర్నలైజ్ అయిందో అప్పుడు నాకు ఏది లోటు లేదు, నాకు ఇది కావాలి అనేటటువంటి ఇది ఉంటేనే నేను జీవించగలను అనేటటువంటి బద్ధత లేదు. అందుకని ఆ జ్ఞానికి ఆ పూర్ణత్వ సిద్ధి వస్తుంది. ఎప్పుడైతే ఆ పూర్ణత్వ సిద్ధి వచ్చిందో ఆ పూర్ణత్వ సిద్ధే ఆనందము. అందుకని ఆ పూర్ణత్వ సిద్ధి వచ్చినప్పుడు మయ్యేవ సకలం జాతం మై సర్వం ప్రతిష్ఠితం మై సర్వం లయం యాతి అని చెప్పగలుగుతాడు. అంతా నా నుంచే పుడుతోంది, నా వల్లే స్థితికారకం అవుతోంది, నాలోనే లయమైపోతుంది అని ఎప్పుడైతే ఆ స్థితి వరకు చేరుకున్నాడో అప్పుడు ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ఏ వస్తువు అతన్ని అతృప్తికరత్వాన్ని అతన్ని అట్రాక్ట్ చేయలేవు, ఆకర్షించవు. ఇక్కడ ఉండేటటువంటి ఏ వస్తువు కూడా అతన్ని ఆకర్షించలేదు, అతని ఆనందాన్ని భంగం చేయలేవు. పూర్ణత్వమే ఆనందం. కాబట్టి విషయ వస్తువులు ఉంటేనే ఆనందం అనేది అది కొంతవరకే. ఈ జ్ఞానికి ఆ వైరాగ్యం వల్ల ఆనందం వస్తుంది, ఆ పూర్ణత్వం వల్ల ఆనందం వస్తుంది అని ఈ ఆనందం అది ఆ బ్రహ్మ యొక్క స్వరూపానందం యొక్క ప్రతిబింబము. ఆ ప్రతిబింబ ఆనందాన్ని ఇతడు ఆ వస్తువుల యొక్క సంస్పర్శ లేకుండానే పొందగలడు. మామూలుగా మన జ్ఞానాన్ని ఆనందాన్ని ఎప్పుడు పొందుతాం? ఆనందానికి వస్తువు ఏదైనా ఒక మనకు కావలసినటువంటి వస్తువుని చూడగానే ఆనందం అంటాం, ప్రియం. దాన్ని తెచ్చుకుంటే ఆనందం మోదం, ఇంకా దాన్ని అనుభవిస్తే వచ్చేటటువంటి ఆనందం ప్రమోదం. ప్రియమోద ప్రమోదాలు తెలుసుకున్నాం. అంటే కేవలం ఆ ఐ కాంటాక్ట్ వల్ల వచ్చేస్తుంది ఆనందం. తర్వాత దాన్ని స్పృశించాలి, తెచ్చుకోవాలి, తర్వాత అనుభవించాలి. ఈ విధంగా మనకి ఆ విషయ వస్తువుల యొక్క ఆ కాంటాక్ట్ తోటి మనకి ఆనందం వస్తుంది. ఇక్కడ విషయ వస్తువులు లేకుండానే ఆనందం వస్తుంది. ఇది ఆ జ్ఞానం తెచ్చేటటువంటి గొప్ప విషయం. అందుకే ఆ కౌపీనాష్టకంలోనూ వీటిలోనూ చెప్తారు, ఏది లేకపోయినా కూడా ఆ నేల మీద పడుకున్నా కూడా వాడికి ఆనందమే ఆనందము అన్నట్టుగా చెప్తారు. 15వ అధ్యాయము లేదా 5వ అధ్యాయము ఆఖరి పంచకంలో దీని పేరు విషయానందము. ఇది 35 శ్లోకాలతో కూడి ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ టైటిల్, విషయానందము అని పెట్టారు. ఇందులో భారతీయ తీర్థ చెప్పదలుచుకున్నది ఏంటంటే అసలు విషయానందం అనేది లేనే లేదు అంటారు ఆయన. విషయానందం అనేది మిస్నామర్, అది తప్పు పేరు. విషయ వస్తువుల్లో ఆనందం అనేది ఉంటుంది అనే విషయం అది సరైనటువంటి అవగాహన కాదు. ఈ సెన్స్ ప్లెజర్స్ అంటాం మనం ఏదో ఐస్ క్రీమ్ తింటే ఆ ఐస్ క్రీమ్ నాకు ఆనందం ఇస్తుంది, ఐస్ క్రీమ్ పేరే అది, స్క్రీమ్ చేస్తారని. ఈ విధంగా ఇక్కడ విషయ వస్తువులు మనకి ఆనందాన్ని ఇస్తున్నాయి అంటే విషయ వస్తువులు మీకు ఆనందాన్ని ఇవ్వవు. ఈ విషయానందం అనేది అది రాంగ్ కాన్సెప్ట్ అని చెప్తున్నారు. ఛాందోగ్యంలో 7వ అధ్యాయంలో 23వ ఖండం, యో వై భూమా తత్సుఖం నాల్పే సుఖమస్తి భూమైవ సుఖం భూమాత్వేవ విజిజ్ఞాసితవ్య ఇతి భూమానం భగవో విజిజ్ఞాస ఇతి. 7వ అధ్యాయంలో మనకి వస్తుంది మంత్రం, నాల్పే సుఖమస్తి అంటే పరిమితత్వం ఎక్కడుందో అక్కడ నీకు ఆనందము లేదు.
ఎక్కడైతే లిమిటేషన్ ఉందో, ఎక్కడైతే ఆ పరిమితత్వం ఉందో నీకు ఆనందము లేదు. ఈ విషయ వస్తువుల నుంచి నాకు ఆనందం వస్తోంది అనేది తప్పు అని ఎలా చెప్తామంటే, మనకి ఆ ఉదాహరణ చెప్తారా, ఒక కుక్క ఆ ఎముకని తీసుకుని కొరుకుతోంది. కొరికి ఆ పళ్ళ మధ్యలో ఆ గాయాలు చేసుకుని వాటి నుంచి కారేటటువంటి ఆ రక్తం చూసి అది బోర్ నుంచి వస్తుంది, ఆ ఎముక నుంచి వస్తుంది అనుకుని ఎముకని ఇంకా గట్టిగా కొరికి ఇంకా గాయపరుచుకుంటారు. ఆ రక్తం తన నుంచే వస్తుంది, తన నోట్లోంచే వస్తుంది, కానీ ఎముక నుంచి వస్తుంది అనుకుంటుంది. అనుకుని ఇంకా ఇంకా కొరుకుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ ఆనందం దాని యొక్క సోర్స్ మీరే కాబట్టి ఆ వచ్చేటటువంటి ఆనందానికి ఆనందం అది ఆ బ్రహ్మే దాని స్వరూపము. ఆ స్వరూపం మీకు ఈ విషయానందంగా అంటే ప్రతిబింబానందంగా మీకు అనుభవంలోకి వస్తూ ఉంటుంది. అంతేగాని అది ఆ వస్తువుల నుంచి ఉత్పత్తి అవటం లేదు. కాబట్టి విషయానందము అనేది చాలా తప్పు. ఇది ఎలాగంటే ఆ ట్యాప్ ఓపెన్ చేస్తాం మనం. ఆ ట్యాప్ ఓపెన్ చేయగానే దాంట్లోంచి నీరు వస్తుంది. అంటే ఆ ట్యాపే దానికి కారణము. ట్యాప్ మూసేస్తుంటే నీరు ఆగిపోతుంది, ట్యాప్ తెరిస్తే నీరు వస్తుంది. అంటే ట్యాపే ఆ నీటికి కారణము. అంటే చూడ్డానికి కరెక్ట్గానే ఉంది, కానీ ట్యాప్ నీటికి కారణం కాదు. దీనిపైన ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్లో కానీ నీరు లేకపోతే ట్యాప్ తిప్పినా నీరు రాదు. కాబట్టి ఈ ట్యాప్లో వచ్చేటటువంటి నీటికి కారణం ఓవర్ హెడ్లో ఉన్నటువంటి నీరు, ట్యాప్ కాదు. అదే మాదిరిగా ఇక్కడ విషయ వస్తువుల్లో ఉండేటటువంటి ఆనందానికి కారణం బ్రహ్మానందము. బ్రహ్మానందంగానే లేనట్టయితే విషయ వస్తువులు ఉన్నా కూడా మీకు ఆనందము రాదు. ఇక్కడ మనకి కలిగేటటువంటి ఈ వృత్తులు అంటే మైండ్లో ఉండేటటువంటి వృత్తులు సాత్విక, రాజసిక, తామసిక వృత్తులు ఉంటాయి. వీటిని భారతీ తీర్థ మూఢ, ఘోర, శాంత అంటున్నారు. మన మనసులో కలిగేటటువంటి వృత్తులు మూఢ వృత్తులు, ఘోర వృత్తులు, శాంత వృత్తులు. మూఢ వృత్తి అంటే తామస వృత్తి, ఘోర వృత్తి అంటే రాజస వృత్తి, శాంత వృత్తి అంటే సాత్వికమైనటువంటి వృత్తి. ఎప్పుడైతే మనస్సు అట్లాగా సాత్విక వృత్తిలో ఉందో, ఆ మనస్సు ప్రశాంతంగా ఉందో, అప్పుడు ఈ బ్రహ్మ, ఆనంద స్వరూపమైనటువంటి బ్రహ్మ ఈ మనసులో ప్రతిఫలించి మనకి ప్రతిబింబం మనకి ఆనందంగా కనిపిస్తూ ఉంటుంది, ఆనందంగా మనకి అనుభవంలోకి వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ మనకి కనిపించేటటువంటి ఈ విషయ వస్తువుల్లో అది ప్రతిబింబ ఆనందమే కానీ దేని యొక్క ప్రతిబింబము, ఆత్మ కానీ బ్రహ్మ, ఆ బ్రహ్మ యొక్క ప్రతిబింబము లేదా ఆత్మ యొక్క ప్రతిబింబము. అంతేగాని అది వస్తువు నుంచి ఏర్పడినటువంటి ఆనందము కాదు. వీటికి సోర్సు ఆ బ్రహ్మ అని చెప్పడమే దీని ఉద్దేశం అన్నమాట. కాబట్టి ఈ అధ్యాయంలో మనకి ముఖ్యమైనటువంటి ఈ పంచకలో మనం తెలుసుకోవాల్సినటువంటి మెయిన్ ఎసెన్స్ ఏమిటంటే, మనకి ఇక్కడ ఏ ఆనందం కలిగినా కూడా అది విషయానందం కావచ్చు, యోగానందం కావచ్చు, లేదా అద్వైత ఆనందం కావచ్చు, విద్యానందం కావచ్చు, ఏ ఆనందమైనా, ఏ రకమైనటువంటి ఆనందమైనా కూడా దానికి సోర్సు బ్రహ్మ. ఆ బ్రహ్మే ఆనంద స్వరూపం. కాబట్టి ఆ ఆనందం ఇక్కడ ప్రతిఫలించి ఆ శాంత వృత్తిని ఎప్పుడైతే మనస్సు సంతరించుకుందో, ఆ శాంత వృత్తిలో ఈ బ్రహ్మస్వరూపము దాంట్లో ప్రకటితమై ఆ ప్రతిబింబమే మనకి ఆనందంగా మనకి ఇక్కడ అనుభవంలోకి వస్తుంది. అంతేగాని వస్తువులు కానీ మరి ఇతరమైనటువంటి ఇక్కడ విషయాలు కానీ మనకి ఆనందాన్ని ఇవ్వవు. ఇది దీంట్లో ఉండేటటువంటి విషయం. ఇంకా ఈ ఎంజాయ్ అనే పదం ఉంది కదా, ఈ ఎంజాయ్ అనే పదాన్ని ఎన్ అంటే నాది అని అనమాట. తమిళ్లో ఎన్ ఉన్ అంటారు. ఉన్ అంటే నీది, ఎన్ అంటే నాది. ఎన్ జాయ్ అంటే నా జాయ్, నా ఆనందం. ఇక్కడ కనిపించే ఏ ఆనందమైనా కూడా అది నా ఆనందమే, అంటే నా స్వరూప ఆనందము, అది బ్రహ్మానందము.
బ్రహ్మానందే విషయానందం, బ్రహ్మానందే ఆత్మానందం, బ్రహ్మానందే యోగానందం. ఇది దీంట్లో ఉండేటటువంటి విషయము. దీంతో మనం ఈ పంచదశి పూర్తి చేసుకున్నాం. మనం వచ్చినటువంటి ఈ క్యాంపు కూడా పూర్తయింది. మీరందరూ చాలా ఓపికగా విని ఈ విషయాన్ని గ్రహించినందుకు మీకు అందరికీ శుభాశీస్సులు చెప్తూ ముగిస్తున్నాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.